హాయ్ హలో నమస్తే వచ్చేసాడు మీ అద్దంకి. ఈరోజు ఆకలిగా ఉందని చెప్తే మా అక్క నాకు ఒక ఆమ్లెట్ వేయమని చెప్పాను. ఆమ్లెట్కి 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు వేయమంది. సరే అని చెప్పి చిన్న చిన్న ఉల్లిపాయలు చిన్న చిన్న లేయర్గా కట్ చేశాను. చూసే అంత చిన్న చిన్నగా కట్ చేశాను. దీనికోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. తర్వాత ఫ్రిడ్జ్ నుంచి 2 ఎగ్స్ తీసుకుంది. చూసారు ఎగ్ ఎంత తెల్లగా ఉందో, మనమే నల్లగా ఉంటాం అన్నమాట. తర్వాత ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం ఉప్పు వేసింది. ఉప్పు హెల్త్కి మంచిది. అలాగే దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసింది. పసుపు మనకి యాంటీబయాటిక్గా కూడా ఉపయోగపడుతుంది. అలాగే కూరల్లో ఆమ్లెట్లో కూడా మంచిగా పౌష్టికాహారంగా ఉపయోగపడుతుంది. దాంట్లో కొంచెం కారం కూడా వేసింది. మన బాడీకి కొంచెం కారం అవసరం మనకి, ఎందుకంటే మన పౌరుషం ఎక్కువ కాబట్టి కారం తినాలి ఎక్కువగా మొగాడు అన్నవాడు. తింటే హెల్త్కి కూడా చాలా మంచిది అంటారు. ఆ కారంతో వాటితో పాటు కొంచెం జీలకర్ర కూడా మిక్స్ చేశారు, అరుగుదల అయిద్దని. చాలామంది జీలకర్ర వేసుకోరు, బట్ జీలకర్ర వేసుకుంటే జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుందని చెప్పి పెద్దవాళ్ళు అంటారు. అలా ఉండగా ఒక పక్క పెనం వేడి చేస్తుంది. ఆ పెనం మీద కొంచెం ఆయిల్ పోసి కొంచెం హీట్ చేసుకుంటుంది. అది చేసిన తర్వాత మనంతా మిక్స్ చేసిన దాంట్లో లైట్గా కొంచెం ఉల్లిపాయలు వేసింది. ఆ ఉల్లిపాయలన్నీ వేసిన తర్వాత మొత్తం కలిపింది అనమాట, మిక్సీ చేసేసింది. అలా మిక్సీ బాగా చేసిన తర్వాత బాగా కలపాలనుకుంటా, అందుకే బాగా కలుపుతుంది. చూడండి ఎలా కలుపుతుందో. అన్ని మిక్సీ చేసిన తర్వాత అందులో గుడ్డు కొట్టింది. అది సరిపోదు అనుకున్నట్టు ఇంకో గుడ్డు కొట్టింది నా మీద ప్రేమతో. ఆ మాత్రం భయం ఉంటుంది తమ్ముడి మీద ప్రేమ. అంతేలే, ప్రతి సిస్టర్కి తమ్ముడు అంటే ఇష్టమే కదా మరి. అలా 2 ఎగ్స్ కలిపిన తర్వాత ఆ ఎగ్స్ నాకు మిక్స్ చేయమని నాకు అప్పు చెప్పింది. నేను కలుపుతున్నాను అనమాట అటు ఇటు. అది చూస్తున్నా కానీ నోరు ఊరుతుంది తిందామని, కానీ వాళ్ళు తింటే బాగోదు. సో బాగా మిక్స్ చేశాను. కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత పెనం హీట్ ఎక్కగానే పెనం మీద వేయాలి. ఇలా రౌండ్గా దోశలాగా వేసుకోవాలి. మన దాని మీద కొంచెం లైట్గా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. అంటే మనం ఆయిల్ ఎందుకు వేసుకోలేదంటే మనం ఆల్రెడీ ఎగ్గులో ఫస్ట్లో స్టార్టింగ్లోనే ఆయిల్ వేసుకున్నాం కాబట్టి సరిపోయింది. తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలి, కింద కాలిందో లేదని చెప్పి చెక్ చేసుకోవాలి. తర్వాత చూడండి లేయర్ ఎలా ఆరెంజ్ కలర్లోకి మారుతుందో. తర్వాత ఆమ్లెట్ తిప్పుకొని ఉండే పక్క కూడా కాల్చుకోవాలి బాగా. అలా లైట్గా బ్లాక్ షేడ్ వచ్చింది చూసారు, అలా రావాలి. అప్పుడే ఎగ్ బాగా కాలినట్టు ఆమ్లెట్. అలా బ్లాక్ షేడ్ వచ్చిన తర్వాత మళ్ళీ రెండో పక్క కూడా కాలిందో లేదని చెప్పి చెక్ చేసుకోవాలి. చూసారు, రెండో పక్క కూడా సేమ్ అలాగే వస్తుంది. అప్పుడు ఆమ్లెట్ని మనం ఒక ప్లేట్లో తీసుకొని తినడం రెడీ అన్నమాట. దీన్ని తిని ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, చూడండి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా అలా ట్రై చేయండి. మీ అక్కతో ఎగ్ ఆమ్లెట్ వేయించుకొని తినండి, ఎంజాయ్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని నా వీడియోలో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని ఇంకా కొంచెం బాగా ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను, బెస్ట్ ఇవ్వడానికి చూస్తున్నాను. మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకు వస్తాను ఇంకా రేపటి నుంచి. ధన్యవాదాలు.